సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో బ్లాక్ బస్టర్ ఆషాఢం #1 కిలో సేల్. ఎప్పటి నుంచో హాస్పిటల్లో చూపిస్తున్నారు అంటే మొన్న తగ్గింది డిశ్చార్జ్ చేస్తున్నారని కూడా న్యూస్ వచ్చింది కదమ్మా. ఎప్పుడు తగ్గిందమ్మా? మొన్న ఫస్ట్ హాస్పిటల్లో ఉన్నప్పుడు కొంచెం క్యూర్ అవుతుంది హెల్త్ అన్నారు. లేదు, నేనే తీసుకొచ్చింది అది మంచి చూస్తుంది అని చెప్పి నేను పిఆర్కి మంచిగా నువ్వు అయినా నాకు అక్కడ నమ్మకం ఉండని చెప్పి అక్కడ తీసుకుపోయిన నేనే. ఆ డాక్టర్ పైసలు తీసుకుంటున్నాను, ట్రీట్మెంట్ చేస్తున్నాడు. ఫస్ట్ జాయిన్ చేసిన హాస్పిటల్లో అమర్పేటలో తగ్గలేదు. ఆర్బీలో మంచి చూడలేడు, పైసలు తీసుకుని చూస్తలేడు. ఇక అందుకే తీసుకొచ్చాను నేను ఇక్కడ తీసిన. ఎంతేనమ్మా అన్నకి ఇన్సూరెన్స్ లాంటిదా ఏం లేదమ్మా? ఏం చేయించుకోలేడు అమ్మా, ఏం లేదు. రాజన్ అడగలేదు ఆయన, అన్ని మాకు ఆయన ముఖం చూసి మాకు పాస్ అన్ని అడగలేదు మాకు. మనకి ఆధారము అన్ననే ఫస్ట్ నుంచి మొత్తం బాగానే చెప్తూనే ఉన్నా నేనున్నాక మీకేం భయమండి. మరి ఇప్పుడు 7,000 ఆధార్ కార్డు ఆయన పాంగు అన్న ఆయనే దాచిపెట్టుకోవడం కూడా తెలియదు. ఏదున్నా చాలా మందికి ఎంత కావాలంటే అంత ఇచ్చేసే మనస్తత్వం ఉన్న వ్యక్తి. అస్సలు లేదు ఆయన దగ్గర, అట్లాంటి బుద్ధి లేదు ఆయన దగ్గర. ఆ బుద్ధి మాత్రం అస్సలు లేదు. నేను చెప్తా రేపటికి అట్లా అంటా, రేపు ఇట్లా అంటున్నా ఆయన. అంత ధైర్యంగా మిమ్మల్ని ఇన్ని రోజులు తీసుకొని వచ్చి ఇప్పుడు అలాంటి ఎంత మందికి సాయం చేసిన వ్యక్తికి కనీసం ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నప్పుడు ఎందుకు ముందుకు రాలేదు అనుకుంటున్నారు? ఎవరు రాలేదు, సెలబ్రిటీస్ అనుకుంటే అయిపోయే పరిస్థితి కదమ్మా. అయిపోతుండే మరి ఎందుకు రాలేదు నాకు అర్థమైందిలమ్మా. ఎందుకు రాలేదు? ఆయన ఫ్యాన్స్ మాత్రమే హెల్ప్ చేసామ్మా, మస్తు పైసలు హెల్ప్ చేసి ఇప్పుడు దాకా నడిచి పైసలు వాళ్ళు హెల్ప్ చేసినాయి. గబ్బర్ సింగ్ టీము అంటే ఫస్ట్ నుంచి అన్నతో సపోర్ట్ గా ఉండేటోళ్ళు కదమ్మా. ఇప్పుడు వాళ్ళు అంతే ఉన్నారు. 4 నెలలు చేసిరమ్మా, సాయం చేసిరు, వాళ్ళు కూడా చేసిరు. సినిమాలో ఒక్కరు చేయలేదు, పవన్ కళ్యాణ్ మాత్రమే అప్పుడు ఇచ్చిండు, 2 అప్పుడు ఇచ్చిండు అంతే. మళ్ళీ ఎప్పుడు ఈ మధ్యన న్యూస్ హాస్పిటల్ ఉన్నప్పుడు ఎవరన్నా వచ్చి సాయం చేసినారమ్మా? బొర్రాలే వచ్చారు ఆయన ఫ్యాన్స్ మాత్రం. ఇప్పుడు కూడా రాత్రి కూడా ఒక ఆయన అందరూ కూడా వెళ్ళేసిండు ఆయనకు, ఎవరో తెలియదు, ఫోన్ పే చేసిండు. ఎంత అయిందమ్మా హాస్టల్ మొత్తం అన్నకు ఎంత ఖర్చు పెట్టుంటారు ఇప్పటి వరకు? నాకు తెలిసి మేము ఒక 6 లక్షల దాకా అయినాయచ్చు, అంతకంటే ఎక్కువ చెప్తున్నా నేను. 6 లక్షల వరకు ఖర్చు పెట్టుంటారు. అవి కూడా ఆయన ఫ్యాన్స్ ఇచ్చిన పైసలు అమ్మ, మా పైసలు కాదు. ఎందుకు పోతామనాలి? కుటుంబానికి అన్నే ఆధారం. మరి ఎలా ఉందమ్మా ఆర్థిక పరిస్థితి ఇప్పుడు మంది? ఇప్పుడే కదా తెలుస్తుంది నాకు, ఇప్పుడే కదా తెలుస్తుంది నాకు, రేపటి నుంచి కనిపిస్తాయి. నేను చెప్పిన, నేను యాదవ్ కన్నా బొబ్బుల కన్నా షూటింగ్ పంపించమని చెప్పిన, ఎవరన్నా హెల్ప్ చేయాలి. ఇప్పటి వరకు మీకు అసలు ఏ ఇబ్బంది రాకుండా కనీసం మీకు ఎంత కష్టం ఉంటుందని కూడా తెలియకుండా చూసుకున్నాడు ఇప్పటి వరకు. అసలు ఒక్క రూపాయి కాదు, అన్ని ఆయన చూసుకుని చెప్తున్నా. మాకు రాజన్ కడగలేదు, నమ్ముతాను ఇప్పుడు ఆయన అన్ని ఆయన ముఖం తెలుసు మరి మాకు. అట్లా ఏ గుడి పోయినా ఏడు పోయినా ఆయన చూడలేదు. మరి ఇప్పుడు మాకు ఎవరు వెళ్తారు? ఏదైనా ముక్కుసూటికి అంటే చూసుకుందాంలే అంత డేర్గా వెళ్ళిపోయే మనిషి కదమ్మా. అంటే ఎంత అంటే ఏంటమ్మా సడన్ గా ఈ పరిస్థితి రావడానికి కారణం ఏంటి అసలు? ఆయన ఫస్ట్ నుంచి కిడ్నీ ఖరాబ్ ఉన్నాయి, డాన్సెస్ పోతుండు వస్తుండు. చాలా విసుకొచ్చేసింది ఆయనకు. ఇది ఎప్పుడు పోయేది కాదు, నేను సచ్చిదాకా అనుకున్నాడు ఆయన మనసులో. ఈ మధ్య మళ్ళీ తాగుడు నేర్చుకుంటూ, సిగరెట్ నేర్చుకుని వద్దంటే నీస్తున్నట్టు నేర్చుకుంటూ. కాలు మెయిన్ ఎఫెక్ట్ అయింది, కాలు వల్లనే ఆపరేషన్ కూడా చేయలేకపోయినాము అని చెప్పేసి అని అన్నారు కదా. అది ఇన్ఫెక్షన్ అయింది అది కూడా. అది తీసేసిన పర్లేదు, నా మగడిని తెచ్చుకుంటా అనుకున్నా నేను. 2 తెచ్చి పెట్టుకుంటా అనుకున్నా నేను. అన్నకి పరిస్థితి ఎలా వచ్చింది? ఎప్పుడు యాక్టివ్ గా సినిమాలో ఎంతో మంచి క్యారెక్టర్లు చేస్తూ ఉండేవాడు కదా. కిడ్నీ ప్రాబ్లం వచ్చిందండి. ఫస్ట్ కిడ్నీ వేయించాలని చెప్పినారు. ఆర్బిఎం హాస్పిటల్ కి తీసుకెళ్ళినాం బోడుప్పల్లో. అక్కడ కిడ్నీ ప్రాబ్లమే కంపల్సరీ చేయించాలని చెప్పారు. అక్కడ మాకు ఇంతే చెప్పారు. అక్కడ నుంచి మాకు ఇంకా బెటర్ ట్రీట్మెంట్ కోసం అని చెప్పి మేము పిఆర్కే హాస్పిటల్కి వెళ్ళినాము. ఫస్ట్ హాస్పిటల్కి వచ్చేసరికి మాకు 4 lakhs చేంజ్ అయిందండి. 4,80,000 అయింది ఓన్లీ 1 week లోనే. దాని తర్వాత మళ్ళీ ఇక్కడ పిఆర్కే హాస్పిటల్కి వచ్చినాము. వాళ్ళు మాత్రం నిన్న మాతో 1 రూపీ కూడా పే చేయించుకోలేదు. చాలా బాగా చూసిరు, ట్రీట్మెంట్ చాలా ట్రై చేసిరు. కానీ ఆయనకి లివర్ కూడా ఖరాబ్ అయిపోయిందంట. మొత్తం ఇన్ఫెక్షన్ వచ్చేసింది, బాడీ అంతా బ్లడ్ ఇన్ఫెక్షన్ వచ్చింది. అది బ్రెయిన్కి ఎక్కింది, బ్లడ్ ఇన్ఫెక్షన్ వచ్చి. అట్లా ఒక 80% కోమాలో ఉన్నాడు 3 days వరకు. అసలు పిఆర్కేకి వచ్చిన తర్వాత అసలు మేము మాట్లాడింది కూడా వినిపిస్తలేదు ఆయనకి.
జస్ట్ కళ్ళు తెరుస్తుండ అంతే, ఎంత పిలిచినా గానీ చూడట్లేదు. అదేంటక్క, అక్కడ ఫస్ట్ తగ్గింది కొంచెం క్యూర్ అవుతున్నాడు అని చెప్పేసి న్యూస్ కూడా వచ్చింది కదా. మాకు అట్లనే చెప్పారు. ఇంకోటి ఏంటంటే ఒక 1 డే మాత్రమే డాడీ ఆ రోజు కొంచెం ఒక మీడియాతో మాట్లాడినుండే అంతే, అదే లాస్ట్. ఇంకా ఆ రోజు మళ్ళీ బీపీ డౌన్ అయింది. ఇప్పుడు నిన్న కూడా సేమ్ సిచ్యువేషన్, బీపీ డౌన్ అయింది. బీపీ డౌన్. అక్క అసలు అంటే ఇన్సూరెన్స్ ఏమన్నా ఉందా అక్క? అసలు ఏం లేదా? అసలు ఏం చేయించుకోలేదు డాడీ, అసలు అవన్నీ పట్టించుకోడు ఎందుకేమో మరి. అంత ఇంట్రెస్ట్ చూపించాడు అసలు. కుటుంబ పరిస్థితి ఎలా ఉంటుంది నాకు ఇప్పుడు? అన్న గురించి మాకు తెలుసు, ఆయనే కష్టపడతాడు. ఇప్పుడు ఆయన తర్వాత మరి ఎలా కుటుంబానికి ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు? ఏం లేదండి, నెక్స్ట్ అంతే ఇక దేవుడు అంతే. ఇంకా ఏం ఆధారం అయితే ఏం లేదు, ఇల్లు తప్పించి. ఇప్పుడు ఉంటున్న ఇల్లు ఒక్కటే ఆధారం అంతే, ఇంకేం లేదు. మరి డైలీ గడవడానికి ఎలా అక్క? అదే అంటున్నా కదా, తెలియదు ఇంకా. ఇండస్ట్రీ నుంచి కూడా ఎలాంటి హెల్ప్ కూడా రాలేదు మాకు. ఇండస్ట్రీ నుంచి ఎవరు ముందు అంటే మన చాలా మందితో పెద్ద పెద్ద యాక్టర్స్ తో కూడా చేసినాడు కదా, కానీ ఎవరు ముందుకు రాలేదు, కాల్ కూడా చేయలేదు కనీసం. దిల్ రాజు ప్రొడ్యూసర్ వాళ్ళ అసిస్టెంట్ వచ్చిండు, అన్ని కనుక్కున్నాడు. హాస్పిటల్కి వచ్చి ఎంత అవుతుంది బిల్ అవన్నీ కనుక్కున్నాడు. కానీ తర్వాత నుంచి ఇంకేం రెస్పాన్స్ లేదు, ఏం లేదు. సోను సూద్ నుంచి కూడా అంతే అయింది మాకు. మేనేజర్ కాల్ చేసిండు, సేమ్ అంతే, ఏం హెల్ప్ చేస్తామన్నారు, ఏం చేయలేదు. విశ్వక్సేన్ తను మాత్రమే చెక్ పంపించిండు, తను లేకపోయినా గానీ. ఎంత పంపించాడు అక్క విశ్వక్సేన్? పంపించిండు. మళ్ళీ జట్టి మూవీ హీరో అంట కృష్ణమాన్యన్, 100 డ్రీమ్స్ ఫౌండేషన్, తను వచ్చిండు. తను కూడా సేమ్ అమౌంట్ ఇచ్చిండు అంతే, 2 లక్షలు అంతే. ఇండస్ట్రీ నుంచి మొత్తంగా మీకు విశ్వక్సేన్ గారు ఇప్పుడు జట్టి మూవీ హీరో కాకుండా ఇంకా పెద్ద పెద్ద బడా బాబులు ఉన్నారు, మంచి ఇండస్ట్రీలో పెద్దలు ఉన్నారు, ఎవరు రాలేదు అక్క? ఎవరు రాలేదు, ఇవ్వలేదు, కాల్ కనీసం కాల్ కూడా చేయలేదు. కాల్ చేసి ఎట్లున్నాను కూడా కనుక్కోలేదు కనీసం. అన్న కూడా ఎవరితో ఉన్న కాంటాక్ట్ లో ఉన్నాడు. ఇప్పుడు అన్నతో యాక్ట్ చేసిన వాళ్ళు ఎవరో ఒకరు ఉంటారు కదా, వాళ్ళు టీం వాళ్ళు మాత్రం ఉన్నారు. హాస్పిటల్ అన్న మీద మొత్తం ఎంత ఖర్చు అయి ఉంటుంది అక్క? మొత్తం 5 lakhs వరకు అయిపోయిందండి, 5 చేంజ్ వరకు అయింది. ఎప్పటి నుంచి ఈ ప్రాబ్లమ్ రీసెంట్ గానే సివియర్ అయిందా, ఇంతకు ముందు మళ్ళీ ఏమన్నా ఉందా? 4 years నుంచి డయాలసిస్ అవుతుంది, కానీ ఈ మధ్య కొంచెం ఎక్కువ అయిపోయింది బాగా. ఇన్ఫెక్షన్ వల్ల, కాలు ఇన్ఫెక్షన్ వచ్చి దాని వల్ల అంత పెద్ద ప్రాబ్లం అయింది. ఎందుకంటే డయాలసిస్ చేయించుకుంటాడు మంచిగా, డే బై డే మంచిగా యాక్టివ్ గానే ఉంటాడు. ఆ ఇన్ఫెక్షన్ వల్లనే, మెయిన్ కాలు ఇన్ఫెక్షన్ బాగా ఎక్కువ అయిపోయిందంట. సో ఏమైనా ఆర్థిక పరిస్థితి అంటే ఆర్థికంగా ఏమన్నా మనీ ఏమన్నా అందుంటే కొంచెం ఏమన్నా బతికే ఛాన్సెస్ ఉండేయా చెప్పారా డాక్టర్లు? చెప్పినారు, కంపల్సరీ 50-60 వరకు అవుతుందని అన్నారు. చాలా మందికి ట్రై చేసినామండి, ఎవ్వరు కూడా రెస్పాన్స్ లేదు, ఏం లేదు. మంచు విష్ణుకి కూడా మేము కాల్ చేసినాం, అక్కడ నుంచి కూడా రెస్పాన్స్ లేదు. ఎవరికి కాల్ చేసినా కానీ ఇక్కడ లేడు, అవుట్ ఆఫ్ లో ఉన్నారు. ఇదే న్యూస్ ఇంత పెద్దగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది, ఫేక్ న్యూస్ వచ్చింది కదా. ప్రభాస్ కాల్ చేసినాము, తనతో మాట్లాడినాం, ఇట్లా ఫేక్ అయింది కదండి, కనీసం ఎప్పుడైనా హెల్ప్ చేయండి మీరైనా అని అంటే కూడా నేను సార్తో మాట్లాడి చెప్తానమ్మా అన్నాడు. ఇంతవరకు కాల్ లేదు, నేను కాల్ చేసినా కానీ లిఫ్ట్ చేయట్లేదు. మిడిల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దాకా వెళ్ళనివ్వట్లేదు, అంతే ఉండొచ్చు మరి, మేబీ. సో అంటే మాక్సిమం బతికే ఛాన్సెస్ అయితే ఉన్నాయి, కొంచెం ఖర్చు పెట్టగలిగితే. అసలు అపోలోకి తీసుకెళ్దామని ఉండే అండి మాకు, అక్కడ తీసుకెళ్లి కిడ్నీ వేయిద్దాం అనేసి అనిపించింది, కానీ అంత బడ్జెట్ మా దగ్గర లేకుండా. ఏంటమ్మా అసలు అన్నకి ఎప్పటి నుంచే హెల్త్ బాగాలేదు, ఏమైంది అసలు? హెల్త్ బాగాలేక ఒక 3 సంవత్సరాలు అవుతుంది బిడ్డ. ఇక అప్పటి నుండి కొంచెం ఆ మందులు వాడుకొని మంచిగా ఇదయింది అనుకో. ఈ కాళ్ళకు పుండ్లు పడి దెబ్బ తలిగించుకొని ఆ కాళ్ళ పుండ్లతోని అవి తొందరగా ఆపరేషన్ చేయలేకపోయిండ్రు కదా బిడ్డ. అట్లా చాలా డౌన్ అయిపోయిండు. ఎవరన్నా ఏమన్నా అయ్యిందంటే అక్కడ ఉరుముతాడు బిడ్డ, అని ప్రాణాలు చూసుకోడు. వాళ్ళకు పోయి వాళ్ళకి అడ్డుపడి అన్ని చేసుడు, ఒక్కట పోయి పైసలు పెట్టి చావులు తినాలన్నీ అట్లా తిరిగి ఏమవుతారమ్మా అన్న మీకు?
హాస్పిటల్ ఉన్నప్పుడు తగ్గింది అని చెప్పేసి అన్నారు కదమ్మా, డిశ్చార్జ్ కూడా చేస్తాను అని చెప్పేసి అన్నారు. మంచిగా అయితే అన్నాడు, మళ్ళీ అదే రోజు సీరియస్ వెళ్ళిపోయి. మాట్లాడారా లాస్ట్ లో మీతో ఏం మాట్లాడారు అసలు? అన్న ఏమన్నా చెప్పడం జరిగింది? వాళ్ళు ఉన్నప్పుడే మాట్లాడింది లాస్ట్, మళ్ళీ మాట్లాడలేక ఇంకా మీరు విజయవాడ నుంచి వచ్చినారు కదా అన్నని కలవడానికి. సో అన్నతో ఎలా పరిచయం మీకు, ఏంటి అన్న? సో పెద్దమ్మ కొడుకు. ఎలా ఉంటుంది అన్న మిమ్మల్ని చూసుకునే విధానం కావచ్చు? ఫోన్ చేయగానే వచ్చేది, నేను ఒక్కదాన్ని విజయవాడ, ఆయన అన్నీ వచ్చేది నా కోసం. విజయవాడ మీకోసం వచ్చి ఉండేటోడు, చెల్లి ఎక్కడ ఉంటదని. ఇప్పుడు అన్నయ్య రాడు. మరి అన్న అంత పెద్ద యాక్టర్, ఎంతో మందికి సహాయం చేసే చేతులు అన్నవి దాచి పెట్టుకోవడం అంటేనే తెలియదు అన్నకి. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో అన్నకి సహాయం చేయడానికి ఒక్కళ్ళు కూడా ఇప్పుడు ముందుకు రాకపోవడానికి ఏమనుకుంటున్నారు? హాస్పిటల్లో ఉన్నప్పుడు మనం కలిసి మాట్లాడిండ్రు కూడా అన్నయ్య, వస్తా అన్నారు అన్నయ్య ఇంటికి. ఉప్పల్ దగ్గర ఉన్నప్పుడు ఇంటికి వస్తా అన్నాడు, మాట్లాడిండు మాతో, మాట్లాడిండు. ఇంటికి కూడా వస్తా అన్నాడు. అసలు మంచి కూర్చోబెట్టిండ్రు, మేము వెళ్ళినప్పుడు డాక్టర్ కూర్చోబెట్టారు, మాట్లాడిండ్రు. ఇంకా మేము అప్పుడు ఊపిరి పీల్చుకున్నాం, ఇంకా అన్నయ్య వస్తాడని. అవును, ఆల్రెడీ ఇంతమందికి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు వచ్చిండ్రు, ఇంటికి వచ్చిండ్రు, మంచిగా అయ్యారు. ఇప్పుడు కూడా అలానే అనుకున్నాం, కానీ అన్నయ్యకి లివర్ పాడైపోయింది అన్నారు. ఏంటి ప్రాబ్లం, మీకు ఏం తెలుసు అన్న గురించి? అన్నయ్య కిడ్నీలు పోయినాయి, హెల్త్ కిడ్నీ వల్ల ఇంకా అలా సిక్ అయిపోయాడు, మనిషి సిక్ అయిపోయాడు. ఇక కిడ్నీలు అంటే ఫిలిం ఇండస్ట్రీలో ఉన్నాడు కదా, ఇంకా అదొకటి బాధలో ఉన్నట్టుంది. ఆ బాధకి ఇలా అయినా నేనని అంతే. కాలుకి షుగర్ వల్ల కాలు మొత్తము దాని వల్లే మెయిన్ అసలు కారణం అని చెప్పేసి ఆపరేషన్ కూడా చేయలేకపోయినారు అని చెప్పేసి అంటున్నారు కదా. ఆల్రెడీ ఆపరేషన్ అయింది, ఒకసారి అయింది, కానీ ఇక ఆల్రెడీ షుగర్ ఉండడం వల్ల అన్నయ్యకి మొత్తం వచ్చేసింది అన్నమాట. ట్రీట్మెంట్ తీసుకుంటూనే ఉన్నాడు అందరి దగ్గర, ఆయన ప్రయత్నం ఆయన చేసిండు, కానీ దేవుడు ఆయన తీసుకొని వెళ్ళిపోయాడు. మొత్తానికి అన్న అంటే సహాయం ఎలా ఉండేది అన్నతో? అన్న ఇప్పుడు యాక్టర్ కావడం వల్ల, యాక్టర్ గా ఉన్నప్పుడు ఎలా ఉంది, యాక్టర్ గా మానేసిన మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి అన్నే మాట అయినా మాట్లాడడానికి అయినా ఫోన్ చేయగానే అన్న వస్తాడు, నేనున్నా అని మాకు అన్నయ్య. 5 నెలల ముందు వాళ్ళ అక్క కూడా చనిపోవడం జరిగింది అని చెప్తున్నారు. అవును, చనిపోయింది అక్క కూడా. మొత్తానికైతే పరిస్థితి అంటే మీకు ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు ఎవరు సహాయం చేయడానికి రాలేదు. సినిమా ఎంత పెద్ద యాక్టర్ అయినా అనుకుంటే అయిపోతుంది, స్టార్స్ అందరూ ఒక మాట మీద ఉంటే రావాలి ఎవరో ఒకళ్ళు, కానీ రాలే. మనమైతే అడగలేం కదా, అలా వాళ్ళంతటి వాళ్ళే రావాలి. తెలుసా ఏమన్నా ఎంత ఖర్చు పెట్టినారు? ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ పరిస్థితి ఎట్లా ఉంటది? ఇంకా అది తెలియదు అసలు. ఇంకా ఏం చేస్తారో కూడా తెలియదు, చూస్తారని కూడా తెలియదు. ఇలా అన్నయ్యకి ఇలా జరిగిందని పెద్ద పెద్దోళ్ళు. మామూలుగా అయితే అన్నయ్య వాళ్ళు ఎక్కడ వైజాగ్, విజయవాడ ఎక్కడున్న కాల్స్ వచ్చేసినాయి రాత్రి వరకు. ఎమ్మెల్యే అని వాళ్ళని వీళ్ళని కాల్ చేశారు, వాళ్ళు బయలుదేరిండ్రు కూడా ఆల్రెడీ. అట్లా మన చిన్న చిన్న ఎమ్మెల్యేలు వాళ్ళందరూ కొంచెం సాయంలో ఉన్నారు. అన్న ఫిలిం పక్కన ఉన్న వాళ్ళే సాయం చేయాలి ఏదో ఒకటి. ఆర్థిక పరిస్థితి ఎలా ఉందమ్మా అన్న వాళ్ళ ఫ్యామిలీది? మిడిల్ క్లాసే. పెద్దమ్మకి ఒకటి బాగాలే కదా, ఇంకా ఆమెనే చూస్తుండ అనమాట బాగా. అసలు పెద్దమ్మకే చూస్తూ ఫస్ట్ బాగా, ఆమె అసలు చాలా కోలుకోలే. ఆమె కూడా కింద పడి కాలు దెబ్బ, ఆమెనే చూస్తాడు. అప్పుడు రోజు వచ్చి పెద్దమ్మని చూస్తాడు. ఇప్పుడు అలాంటిది పెద్దమ్మని చూడకుంటాను నేనే పోయినాడు, అదొక బాధ. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండి